హాయ్ హలో! సంక్రాంతి అంటే పిండి వంటలే కాదు కక్క ముక్క ఉండాల్సిందే. ఊరొచ్చాం కాబట్టి ఇసుక వేసి పుల్లల పొయ్యి పెట్టారు. ఏదేమైనా దీని మీద వండిన వంటలుంటాయి చూడండి. అబ్బబ్బబ్బబ్బా! ఆ రుచే వేరు. ఏమంటారు? ఫస్ట్ దీని మీద మేక తలకాయ కూర వండారు. అయిపోయింది. ఈలోపు వదిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. ఆ అక్క చేపని తోమింది చూడండి. చచ్చిన చేప మళ్ళీ చచ్చింది అంతే ఆమె చేతుల్లో అన్నట్టు తోమింది. తర్వాత సగం ముక్కలు తీసి మ్యారినేట్ చేసి టవా ఫ్రై చేసింది. టేస్ట్ ఆసమ్. ఇంకా మా బుడ్డక్క ఈమెదే పెద్ద రోలు. అందరికీ పాపం ఆనియన్స్ కటింగు, ఆళ్ళు చేసిన దాన్ని క్లీనింగు. చాలా కష్టపడింది. ఇంకో పక్క మటన్ కర్రీ చేసింది చిన్నమ్మాయి. ఉల్లిపాయలు, టమాటాలు ఏసి ఎరగదీసింది టేస్ట్ అంతే. ఇంకా గోదావరొచ్చి చేపల పులుసు తినకపోతే మాటొచ్చేస్తది కదా! ఏమంటారు? సో, మా వదిన మిక్సీ పట్టేసి ఉల్లిపాయల్ని నీట్‌గా వండేసింది చేపల పులుసు. సూపర్‌గా వచ్చింది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పేజా ఫ్రై చేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆసమ్ అంతే. ఇవన్నీ ఒక్క రోజులో స్వాహా చేసేసారు మా వోళ్ళంతా. అంటే ఒకళ్ళిద్దరు కాదు కదండీ! 15 మంది. అయిపోతదంతే. గోదావరోళ్ళ మజాక. టేస్ట్ ఆసమ్ అంట.